హలో పీపుల్, ఇవాళ మా అన్బాక్సింగ్ చేయబోతున్నాం OnePlus Bullets Wireless Z Base Edition Reverb. అన్బాక్సింగ్ చేసే ముందు నా పేరు ఆశిష్ రాజ్, మీరు ఇస్తున్నారు గ్యాడ్జెట్ తెలుగు. ఈ ఛానల్ మీకు లేటెస్ట్ న్యూస్, టిప్స్, ట్రిక్స్, రివ్యూస్, అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే చాలా వస్తుంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోపై మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ అయితే మీ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ మన 500 సబ్స్క్రైబర్స్ దాటగానే అయితే నేను గివ్ అయితే ఇస్తాను అని చెప్పేసాను. సో 500 సబ్స్క్రైబర్స్ దాటినాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ గివ్ వచ్చేసి నేను నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే ఇస్తాను. అండ్ ఆ గివ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇద్దాం అనుకున్నా. సో లింక్ అయితే నేను కింద ఇస్తున్నా, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇక్కడ మనం బాక్సింగ్ చూసుకున్నట్టయితే టాప్ లెఫ్ట్లో మనకి OnePlus లోగో అయితే ఇచ్చారు. అండ్ రైట్లో మనకి OnePlus Bullets Wireless Z Base Edition అయితే ఉంది. అండ్ కింద మనం చూసుకున్నట్టయితే రివర్బ్ రెడ్ అని అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి రివర్బ్ రెడ్ అండ్ ఇంకోటి రివర్బ్ బ్లూ. సో మనకి 2 కలర్ ఆప్షన్స్లో నేను అయితే రెడ్ తీసుకున్నా, నాకు నచ్చింది. అండ్ మీకు నచ్చింది మీకు తీసుకోండి. సో మనం బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి దీని హైలైట్స్ అయితే ఇచ్చారు. బేస్ బూస్ట్, చార్జ్ ఫర్ 10 minutes, ఎంజాయ్ ఫర్ 10 hours, 17 hours of battery life, clear and stable calls, water and sweat resistant, magnetic control అని చెప్పారు. అండ్ ఇక్కడ మాక్సిమం రీటైల్ ప్రైస్ వచ్చేసి 2190 రూపీస్ అయితే ఉంది. బట్ ఆన్లైన్లో మనకి 1899 అయితే అవైలబుల్గా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, మీరు వెళ్ళి దాని ద్వారా కొనుక్కోవచ్చు. సో మన ఛానల్కి ఇండైరెక్ట్ డైరెక్ట్ సపోర్ట్ చేసి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి బాక్స్ ఓపెన్ చేయగానే సౌండ్ యూ కెన్ ఫీల్ అని అయితే ఇచ్చారు. సో ఇయర్ ఫోన్స్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యాక్సెసరీ బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ దీని లోపల మనకి యాక్సెసరీస్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే Type-C to Type-A ఛార్జర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ ఉంది. దాని తర్వాత మనకి రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ అయితే ఇచ్చేసారు. సో ఇదైతే మనకి యాక్సెసరీ బాక్స్, ఇంకేం లేవు. సో ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకుందాం. మనం చూసుకున్నట్టయితే మనకి 3 ఇయర్ టిప్స్ అయితే ఇచ్చేసారు. అండ్ డిఫరెంట్ సైజెస్లలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి స్మాల్, ఇంకోటి లార్జ్ అండ్ ఇంకోటి మీడియం అయితే మనకి ఇయర్ ఫోన్స్ తోటి అయితే ఉంది. అండ్ మిగతా 2 మనకి ప్యాకేజ్లో ఇచ్చేసారు. సో ఇంకా మనం ఇయర్ ఫోన్స్ అయితే బయటికి తీసేద్దాం. సో మనం ఈ ఇయర్ ఫోన్స్ జనరల్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడదాం. మనకి IP55 రేటింగ్తో అవైలబుల్గా ఉంది ఇది. సో మనకి వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ మాత్రమే, ప్రూఫ్ అయితే కాదు. సో మనం దీన్ని జిమ్ కానీ అలాంటి ప్లేసెస్, జాగింగ్ కానీ అయితే వేసుకెళ్ళచ్చు. ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండే, ఖరాబ్ అయితే, డ్యామేజ్ అయితే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకి బ్లూటూత్ వచ్చేసి బ్లూటూత్ 5.2 అయితే ఉంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి మనకి 10 meters వరకు అయితే అవైలబుల్గా ఉంది. వెయిట్ చూసుకున్నట్టయితే 26 grams అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీని డ్రైవర్స్ చూసుకున్నట్టయితే బేస్ రేంజ్ అని డ్రైవర్స్ అయితే అంటున్నారు కంపెనీ వాళ్ళ. 9.2 mm సేమ్ పాత డ్రైవర్స్ లెక్కనే ఉన్నాయి, పాత ఇయర్ ఫోన్స్ డ్రైవర్స్ లాగా. సో మన పాతతో కూడా కంపేర్ చేద్దాం, ఎలాంటి మన డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తుండండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇయర్ ఫోన్స్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ మనది బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్ట్ క్వాలిటీ వచ్చేసి మనకి ఇది సిలికాన్తో అయితే రెడీ చేస్తారు. మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేదు. స్టిక్ అయినా నెక్ మీద ఎలాంటి ఫీల్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ప్లాస్టిక్తో అయితే చేస్తారు ఫినిషింగ్ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మంచి ప్రీమియం ప్లాస్టిక్ లాగా ఉంది, చీప్ ప్లాస్టిక్ లెక్క లేదు. మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్లో OnePlus అనే ఎన్గ్రేవింగ్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్లో మనకి బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ 3 buttons ఉన్నాయి, 2 వాల్యూమ్ బటన్స్ అండ్ 1 మెయిన్ ఫంక్షన్ బటన్. మెయిన్ ఫంక్షన్ బటన్ వచ్చేసి మనకి వాయిస్ అసిస్టెంట్ని యాక్టివేట్ చేసుకోవడానికి, లేదా కాల్స్ని ఆన్సర్ చేయడం, లేదంటే రిజెక్ట్ చేయడం, లేదంటే మనం మ్యూజిక్ని స్కిప్ చేయడం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ కింద మనకి మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్కి మనకి Type-C ఇన్పుట్, ఛార్జింగ్ ఇన్పుట్ అయితే ఉంది. అండ్ మనకి పైన LED ఇండికేటర్ అయితే ఉంది. నెక్స్ట్ మనం వైర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే బాగా సన్న అయితే ఏం లేవు, మస్తు డెలికేట్ లాగా. అండ్ మనకి వీటి మీద రెడ్ లైన్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇదైతే మంచి స్ట్రాంగ్గానే ఉంది, మరి ఈజీగా తెగిపోయేలాగా అయితే ఏం లేదు. అండ్ మనం టిప్స్ గురించి మాట్లాడుకున్నట్టు ఇయర్ టిప్స్ మంచి గ్లాసీ ఫినిష్ అయితే ఉంది. ఒక ప్రీమియం ఇయర్ ఫోన్కి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కంఫర్ట్ గురించి కూడా మనకి మంచి స్నగ్ ఫిట్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాంటి సౌండ్ వినబడడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ మనం మ్యాగ్నెటిక్ టిప్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి కనెక్ట్ చేయగానే అయితే మ్యూజిక్ అయితే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఫోన్ నుంచి అయితే డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం డిస్కనెక్ట్ చేయగానే అయితే మనకి ఫోన్తో కనెక్ట్ అవుతుంది, బట్ మ్యూజిక్ అయితే ఆటోమేటిక్గా ప్లే అయితే కాదు. సో ఇప్పటివరకు అయితే మనం బిల్డ్ క్వాలిటీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఆడియో క్వాలిటీ చూసుకున్నట్టయితే ఆడియో క్వాలిటీ చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తారు. బేస్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. హైస్, మిడ్స్, లోస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వోకల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, మంచి క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి. నేను అనుకున్న బేస్ ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి వోకల్స్ అని చెప్పేసి డ్యాంప్ అయితే అనుకున్నా, బట్ అలాంటి ఏం ఇష్యూ అయితే లేదు. అండ్ మనకి బేస్ వల్ల ఎలాంటి ఇయర్ పెయిన్ కూడా లేదు. కొన్ని ఇయర్ ఫోన్స్ ఉంటాయి, మనం చాలా బేస్ ఉండడం వల్ల ఇయర్ పెయిన్ అయితే వస్తుంది. బట్ ఈ బేస్ వల్ల మనకి ఎలాంటి ఇయర్ పెయిన్ అయితే లేదు. అండ్ మనం చాలాసేపు విన్నా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేదు. లైక్
హెడేక్ కానీ అట్లాంటి థింగ్స్ ఆఫ్ అయితే అలాంటివి అయితే ఏం లేవు. సో ఇంకా మనం మన కొత్త ఇయర్ ఫోన్స్ బేస్ ఎడిషన్ అయితే మనం నార్మల్ ఎడిషన్తో అయితే కంపేర్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం కంపారిజన్లో మరీ అంత పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు, చిన్న డిఫరెన్స్, బట్ కొంచెం పెద్ద చేంజ్ లాగానే అయితే అనిపిస్తుంటుంది. సో ఫస్ట్ మనం దీనికి కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. కాల్ క్వాలిటీ వచ్చేసి మన పాత ఈ ఫోన్స్లో చాలా బాగుంది, బికాస్ మనకి ఇన్లైన్ రిమోట్ మైక్ అయితే ఇచ్చారు. సో ఇది మన మౌత్ దగ్గర ఉంటుంది కాబట్టి కాల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి కాలర్ బోన్ దగ్గర అయితే ఇచ్చారు. సో దీనికంటే అది బెటర్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మన ఆడియో క్వాలిటీలో అయితే మనకి అకాస్టిక్ సౌండ్స్ అయితే దీంట్లో బాగుంటుంది. అండ్ మనకి బేస్ ఉన్నది అయితే దీంట్లో బాగుంటుంది, బికాస్ మనకి బేస్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా ఇస్తారు. సో మ్యాక్సిమం ఇండియన్స్ అయితే బేస్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి దీని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ లైఫ్ వచ్చేసి మన పాత దాంట్లో అయితే 20 hours అయితే ఉంది, అండ్ కొత్త దాంట్లో 17 hours అవుతుంది. మేబీ బికాస్ ఆఫ్ బేస్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుందేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్విక్ స్విచ్ ఫీచర్, ఆ ఫీచర్ అయితే దానికోసం అయితే మనకి దీంట్లో డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు. ఇందులో అయితే ఏం బటన్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్ ఫోన్లోకి వెళ్ళి కానీ ల్యాప్టాప్లో నుంచి అయితే మార్చుకోవచ్చు. అసలు క్విక్ స్విచ్ ఫీచర్ అంటే ఏంటంటే ఒకటేసారి మనం సైమల్టేనియస్గా 2-3 డివైసెస్తో పేర్ అయితే చేయొచ్చు ఇయర్ ఫోన్స్ని, అండ్ ఇమీడియట్గా అయితే చేంజ్ కావచ్చు. సో అదైతే యూస్ఫుల్ అయితే ఉంటాయి క్విక్ స్విచ్ ఫీచర్ తోటి. అండ్ సో ఇంతే గైస్ మన కంపారిజన్లో ఇవే చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, పెద్దగా అయితే ఏం లేవు. బట్ కొంచెం మీరు 3 hours కాంప్రమైజ్ కావాల్సి వస్తూ ఉంటుంది ఓన్లీ మ్యూజిక్ కోసం చూసుకుంటే. ఇదైతే ఆల్ ఓవర్ బాగుంటుంది, బట్ ఓన్లీ మ్యూజిక్ బాగుండాలి, లైక్ మంచి లిజనింగ్ హార్స్ కావాలనుకుంటే అయితే ఇది తీసుకోండి. అండ్ ఇంకొక బేస్ ఇయర్ ఫోన్స్ కావాలి, ఒక సజెషన్ కావాలి, కానీ కొంచెం బడ్జెట్ టైట్లో ఉన్న 300 to 400 తక్కువ అనుకునేటైతే మనం రియల్మీ బడ్స్కి అయితే వెళ్ళొచ్చు. నేను దాన్ని వీడియో అయితే ఆల్రెడీ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ఇయర్ ఫోన్స్ అయితే వేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇదే గాయ్స్. సో సైనింగ్ ఆఫ్, టేక్ కేర్. అండ్ బట్ మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కింద ఇచ్చేసాను, వెళ్ళి ఫాలో అవ్వండి. సో బాయ్.